జూబ్లీహిల్స్ ఎన్నిక హాట్ టాపిక్గా మారింది, బై ఎలక్షన్స్. ఆలోచన ఏమైనా ఉందా మీకు? లేదండి, మేము ఎవరు నుంచున్నా ఎవరు కాంటెస్ట్ చేసినా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ఈసారి జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా గెలవబోతోంది. అంటే ఆశావాహులు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. అందులో కొంతమంది మహిళల పేరు కూడా, మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అటు అసెంబ్లీలో కూడా మహిళల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఎవరైనా మహిళ నిలబడితే బాగుంటుంది, మహిళలకు కూడా పెద్దపీట వేసినట్టు ఉంటుంది అని ప్రజల నుండి వస్తున్నటువంటి స్పందన. ఖచ్చితంగా మహిళ అయితే ఇంకా నాకు చాలా సంతోషం. మహిళల ముందరికి వెళ్ళాలని మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తాం, సనత్ నగర్ నియోజకవర్గంలో చేస్తాం. అలాగే మా ఏఐసిసి నేతలందరూ కూడా మాకు చెప్పేది ఇదే. కాబట్టి మహిళ ఒక క్యాండిడేట్ అయితే అక్కడ ఖచ్చితంగా 100%. మీకైతే ఆలోచన లేదు? నేను ఎప్పుడు మా లీడర్షిప్ ఏది చెప్తుందో అదే ఫాలో చేస్తాం, ఎంతవరకు చెప్తుందో అంతవరకు ఫాలో చేస్తాం. మేము ఒక చిన్న సామాన్య కార్యకర్తలాగా అంతే అంట. అంతే. ఒకవేళ అవకాశం ఇస్తే అట్లా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడు మేము వెనకడుగు వెయ్యం. మేము గాంధీవాదులం, సత్యాగ్రహం. మేము ఎప్పుడు వెనకడుగు వేయం. ఏ రకమైన మద్దతు కావాలన్నా ఖచ్చితంగా కాంగ్రెస్తో పాటు. మొత్తానికి అయితే జూబ్లీహిల్స్ లో పోటీ అయిపోతా ఉన్నారు కోటా నీలిమా అనుకోవచ్చా? లేదు, అలాంటిది ఏం లేదు. నా ఉద్దేశం కూడా లేదు. రెండోది, మా సనత్ నగర్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, దాని గురించి మేము పోరాడుతున్నాం. కాకుండా జూబ్లీహిల్స్లో మాలాంటి ఎంతో మంది అవసరం ఉంది అక్కడ ఫైట్ చేసి కాంగ్రెస్ని గెలిపించడానికి. ప్రతి వారు టికెట్ అడిగితే మరి రేపు ఫైట్ చేసే వాళ్ళు, కొంత ఫైట్ చేసే సైనికులు కూడా కావాలి కదా, మేము సైనికులుగా ఉండి. ఓకే మేడం, ఇక్కడ మరొక ప్రశ్న. జూబ్లీహిల్స్లో ఒకవేళ ఇప్పుడు ఎవరైతే కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయో, అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇవన్నీ పోటాపోటీ ఉండబోతా ఉన్నాయి. నిజంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయంట? ఖచ్చితంగా. కొన్ని ఈ సమీకరణలకి దాంట్లో ఉండవు, దానికంటే ఎక్కువగా ఉంటాయి. ఏంటి, ఒక సెంటిమెంట్, ఒక కాంగ్రెస్ సెంటిమెంట్ ఈ రోజున మొత్తం తెలంగాణలో, హైదరాబాద్లో ఉంది. అది ఎందుకంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నది. ఎందుకు కారణాల్లో ఫస్ట్ కారణం ఏంటి అంటే రేవంత్ అన్న గవర్నమెంట్. రేవంత్ అన్న బీద ప్రజలకు, అలాగే మహిళలకు, రైతులకు, అంటే సామాన్య జనుల ప్రభుత్వం, ప్రజాపాలన ఒత్తుగా అనలేం మేము. ప్రతి దానికి సామాన్య జనులకి ఏ రకంగా మద్దతు ఉంటుంది, ఏ పని చేసినా ఏ రకంగా మద్దతు ఉంటుంది. అంటే గణేష్ విసర్జన టైంలో అక్కడికి వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ సరిగ్గా ఉన్నాయి, ఎంత బిజీ అయినా కూడా, సీఎం అయినా కూడాను అక్కడికి వెళ్ళి పర్సనల్గా ఒక్కొక్క ఇది చూసి వచ్చారు, అరేంజ్మెంట్. అలాంటి మనిషి, అలాంటి థింకింగ్ ఈ గవర్నమెంట్. కాబట్టి కాంగ్రెస్ సెంటిమెంట్ ఉంది. రెండోది ఏంటంటే అక్కడ జూబ్లీహిల్స్లో పని కూడా జరిగింది. ఏదైతే అక్కడ లోకల్ మా కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, మిగతా లీడర్స్ అయి ఉండొచ్చు, అందరూ అక్కడ ఫోకస్ చేసి పనిచేశారు. ఇప్పుడు ఎంత మిగతా ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎంత ప్రొపగండా చేసిన పనిని ఎవరు దాచిపెట్టలేరు కదా, ఉన్న అభిమానాన్ని మీరు తిప్పలేరు కదా. సో కరెక్టే, ఆపోజిషన్ బీఆర్ఎస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మా పని, మా ప్రజాసేవ కాంగ్రెస్ చేసుకుంటారు.